హలో క్యూటీస్, వెల్కమ్ టు ద మినీ వ్లాగ్. సో ఇదైతే నా బర్త్డే రోజు నైట్ తీసిన వీడియోస్ అన్నమాట. అసలు నేను ఎక్కువ వీడియోస్ కూడా ఏం తీయలేదు, వీడియో కూడా పోస్ట్ చేయాలనుకోవట్లేదు. సరే కొన్ని వీడియోస్ తీసా కదా అని పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో. నాకు చిన్న డౌట్, బర్త్డే రోజు కానీ ముందు రోజు కానీ ఎందుకు తెలియకుండా మనం ఫుల్ ఏడ్ చేస్తాం. ఈరోజు ఒక దాని మీద నాకు డిసప్పాయింట్మెంట్ అయ్యి ఫుల్ పొద్దున్నుంచి ఏడుస్తానన్నా. కళ్ళందుకు అట్లా ఉబ్బిపోయినాయి. కవర్ చేసుకున్నా సరే తెలిసిపోతుంది ముఖం ఇంతలా వాసిపోయింది. సాయంత్రం కూర్చొని ఆలోచిస్తే ఏడవలసిన పని కూడా లేదు. అది చాలా చిన్న విషయం అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు గత 4-5 సంవత్సరాల నుంచి నా బర్త్డే రోజు కానీ ఆ ముందు రోజు బర్త్డే అయినాక ఏడ్చేస్తా. ఏదో ఒక విషయంలో నాకు మా అమ్మకు ఆర్గ్యుమెంట్ అవ్వడము, నాకు ఏదైనా నచ్చనిది డిసప్పాయింట్మెంట్ ఏదో ఒకటి జరగడము, లేకపోతే నేను ఒకళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా. అన్ఫార్చునేట్లీ అందరికంటే లాస్ట్ వాళ్ళే విష్ చేస్తారు, అది వేరే విషయం. ఇంత కష్టపడి రెడీ అయ్యాను, డెకరేట్ చేసాము. గత గంట నుంచి ఫోటోలు దిగుదామని ట్రై చేస్తున్నాం. నాకు ఆ ఫేక్ స్మైల్ తప్ప ముఖంలో న్యాచురల్ స్మైల్ రావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలా. అనుకుంటా ఇన్స్టాలో మంచి పోస్ట్ పెట్టుకోవచ్చు బర్త్డే రోజు అని, అందరూ పెట్టుకుంటున్నారు కదా అని. అదృష్టం నాకు లేనట్టుంది గైస్. మార్నింగ్ అయినా మంచిగా ఫోటోలు దిగడానికి ట్రై చేస్తా, పోస్ట్ చేస్తా. ఇప్పుడైతే నేను ఒక గంట అయింది గైస్ రెడీ అయ్యి. మమ్మీ నేను డెకరేషన్ మొత్తం చేసాము ఫొటోస్ దిగడానికి. ఇప్పుడు మా మమ్మీ రెడీ అవుతుంది. ఆమె ఎన్ని గంటలు రెడీ అవుతుందో చూద్దాం. వీడియో వ్లాగ్ తీద్దాం అనుకోలేదు, సర్లే మెమరీగా ఉంటుందని తీస్తున్నా. ఇంకా నేను మెహందీ కూడా పెట్టుకోలేదు. కేక్ కటింగ్ అయ్యాక నైట్కి మెహందీ పెట్టుకుని పడుకోవాలి. రేపు పొద్దున్నకి హీ గాయ్స్ చూడండి నా మెహందీ అని మీకు చూపిస్తాను. మీకు నా అవుట్ఫిట్ చూపించలేదు కదా, ఇది షార్ట్ ఫ్రాక్ అనమాట. బాగుంది, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని సో తీసుకున్నాను. ఫుల్ వీడియోలో కాకపోయినా షార్ట్లో అయినా మీకు ఫుల్ అవుట్ఫిట్ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకో విషయం, నా చుట్టూ ప్రతి రోజు అసలు నేను నార్మల్గా స్నాప్లో ఒక ఫోటో దిగడానికి కూడా చాలా బాగుంటుంది. నా బర్త్డే రోజు ఎందుకు ఇంత చండాలంగా పడుతుందో ఫోటోలో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ మీ. అండ్ ఇదే నా అవుట్ఫిట్. ఇదే నేను మా మమ్మీ కష్టపడి గంట డెకరేట్ చేసిన బ్యాక్గ్రౌండ్.